హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము సుందిల్లకి వెళ్తున్నాము. ఇప్పుడు మేము సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేమందరం కలిసి సుందిల్ల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మేము గోదావరికని నుండి బయలుదేరి వెళ్తున్నాము. గోదావరికని నుండి ఈ ఆలయం వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంటుంది. మరియు మంతని నుండి ఈ ఆలయానికి చేరుకోవాలంటే 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఓపెన్ కాస్ట్ ఉండడం వలన రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఓపెన్ కాస్ట్ మట్టి కుప్పలు చాలా పెద్ద పెద్ద కుండల్లో కనబడుతూ ఉంటాయి. చూడండి, మనం ఇప్పుడు సర్కిల్కి వచ్చాం. సర్కిల్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మంతని భూపాలపల్లి వైపు వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. మీకు కనబడుతుంది కమాను. ఇక్కడ నుండి మనము సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టయితే ఆలయానికి చేరుకుంటాము. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిచారండి. ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో కాకుండా శాంత స్వభావంలో యోగా ముద్రలో మనకు దర్శనమిస్తుంటారు. స్వామివారు మనకు అనుమతి ఇస్తేనే మనము ఇక్కడి వరకు రాగలుగుతామని శ్రీ చాగంటి గారు మనకు చాలా ప్రవచనాల్లో చెప్పి ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీస్తకం 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. పిల్లలందరూ సరదాగా ఏదైనా వెళ్దామని అనుకున్నప్పుడు ఈ యొక్క ఆలయానికి రావాలి అని అనిపించింది. మరియు ఈరోజు శని త్రయోదశి సందర్భంగా మేము స్వామివారిని దర్శించుకోవడము నిజంగా మా యొక్క అదృష్టము. ఇక్కడ భక్తులు వారుకున్నటువంటి కొత్త వాహనాలకు పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయ స్థల పురాణం చూసుకున్నట్టయితే చాలా ఏళ్ల కిందట ఒక వృద్ధ బ్రాహ్మణుడు జనగాంలో ఉంటూ సుందిల్లలో ఉన్న తన పొలాలకి వచ్చి వెళ్ళేవాడట. అది అడవి ప్రాంతం కావడంతో ఆ వృద్ధుడు తన 10 ఏళ్ల మనుమని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చేవాడట. ఒకరోజు బ్రాహ్మణుడు ఇక్కడే వెళ్ళి పొలంలో తిరిగి అలసిపోయి దారి తప్పి దిక్కుతోచని స్థితిలో భగవంతుని స్మరించుకోగా ఆ క్షణమే ఒక బాలుడు అతని దగ్గరకు వచ్చి, తాత దారి తప్పావా, సరైన త్రోవ నేను చూపిస్తాను రా అని తీసుకుపోతాడట. పక్కనే ఉన్న ఒక మండపం చూపించి ఈ రాత్రి ఇక్కడే పడుకోమని చెప్పి స్వామివారి ప్రసాదము కొబ్బరి బెల్లం ఇచ్చి వెళ్ళాడట. బ్రాహ్మణుడు వాటిని తిని పడుకున్నాడు. కొంతసేపటి తర్వాత బ్రాహ్మణుని కలలో విష్ణుమూర్తి నరసింహ రూపంలో దర్శనమిచ్చి పక్కనే ఉన్న పుట్టను తవ్వి చూడమన్నాడట. పుట్టను తవ్వగా సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకుని చేతులు యోగ ముద్రలో ఉండి ఛాతి ఒకవైపు నలుపు మరోవైపు ఎరుపు కలిగిన ఇస్కరాతి విగ్రహంతో స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చాడట. దక్షిణ దిక్కు యమధర్మరాజుది అవ్వడం వల్ల ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని భక్తుల నమ్మకం. ఆలయానికి ఎడమవైపున భక్తులు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద హాల్ ఉంది. అలాగే అందులో పిల్లలకు చెవులు కుట్టించడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి వాహనమైన గరుత్మంతుని మీరు చూడవచ్చు. ఇక్కడ స్వామివారి పూజా టికెట్ల వివరాలు కూడా ఇస్తున్నాను, పాస్ చేసి చూసుకోండి. ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. ఇంతటి ఈ మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని మీరు కూడా తప్పగా దర్శించుకోగలరు. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.